మనుషుల పని ఏంటో తెలుసా? నువ్వంతా బాగుంటే, అంతా నీవు సజావుగా ఉంటే నీకు తోడుగా ఉంటారు, నీ దగ్గరే ఉంటారు, నీ మాట వింటారు. నీవు ఇబ్బంది పడుతున్నావు అని తెలిసిందో అందరు నిన్ను వదిలిపెట్టి వెళ్తారు. శ్రమలో స్నేహితుడు దూరం అవుతాడు, దేవుడు దగ్గర అవుతాడు. ఆమేన్. అందుకనే ఈ ఉత్తరాన్ని నువ్వు తీసుకోవాలి దేవుని దగ్గర. ఏమని చదువుతున్నాడు? అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. రెండవ లెటర్ ఏంటండి? అతని విడిపించి అతని గొప్ప చేసేదను. చూసారా? విడిపిస్తాడంట. ఎలా విడిపిస్తాడో చూద్దామా దేవుని వాక్యంలో. ఇర్మియా గ్రంథం ఉంది అండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం తీయండి. 15వ అధ్యాయము 19వ వచనం నుండి చూద్దాం. కాబట్టి యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును. చూసారండి, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును. చూసారా ఎలాంటి ఉత్తరం వచ్చింది ఇది? అతని విడిపించి అతని గొప్ప చేసేదను. సోదరుడా, సోదరి, అది నీ కడుపులో బాధ అయినా సరే, నిన్ను కృంగదీస్తున్న వ్యాధి అయినా సరే, నిన్ను మానసికంగా అణిచి త్రొక్కి కృంగదీస్తున్న సమస్య అయినా సరే, దీర్ఘకాలపు వ్యాధి అయినా సరే, దేవుని దగ్గర నుండి నీకు ఒక ఉత్తరం వస్తుంది. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను అనగా నిన్ను ఆయన విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. యవనస్తులారా, ఒకవేళ నీకు అలవాటైన ఆ చెడు అలవాట్లు, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నీవు విడుదల పొందాలి అని అనుకుంటూ ఎలాగ విడిపించబడాలా నేను అనుకుంటున్నావేమో, నువ్వు ప్రభువుని అడిగితే వాటి నుండి విడిపిస్తాడు దేవుడు నిన్ను. ఆయన నిన్ను విడిపించే దేవుడు. అనగా సాతాను మనుషుల్ని బంధిస్తున్నాడండి. చెడు అలవాట్లతో కొంతమందిని బంధిస్తున్నాడు, ప్రార్థనాహీనతతో కొంతమందిని బంధిస్తాడు. కొంతమంది వాక్యం చదువుతాము కానీ వాక్యం విషయమై గ్రహింపు లేకుండా ఉంటాం. అలాగూ గ్రుడ్డితనంతో బంధిస్తాడు సాతానుడు. ప్రభు అంటున్నాడు, నేను అతని రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను వారిని విడిపిస్తాను అని ప్రభు అంటున్నాడు. నేను వారిని విడిపిస్తాను. ఎప్పుడు విడిపిస్తాడంట? 19వ వచనంలో, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను తిరిగి రప్పింతును. ఆయన తట్టు నీవు తిరగాలి, ఆయన వైపు నీవు తిరగాలి. యేసు ఎవరో అని చూడగోరాను, ఆయన వైపు తిరిగాడు. ఆయన
సిలువ వైపు నువ్వు చూడాలి. ఆయన పొందిన గాయముల వైపు నువ్వు చూడాలి. ఆయన ధరించిన ముండ్ల కిరీటం వైపు నువ్వు చూడాలి. ఆయన గొల్గతా కొండ మీద ఆయన కాచుచున్న రక్తం వైపు నువ్వు చూడాలి. ఆయన నీ కొరకు ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళిక వైపు నువ్వు చూడాలి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని ఆ క్షమాపణ మాటల వైపు నువ్వు చూడాలి. నేను అతను విడిపించుటకును, అతని రక్షించుటకును, అతనిని గొప్ప చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీవు నా తట్టు తిరగాలి. శామ్యుయల్ మోరిస్ యవనస్తుడే కానీ పరిశుద్ధాత్ముడు అంటే ఏమిటో తెలుసుకోవాలని దేవుని వైపు తిరిగాడు. నా ప్రజలను రక్షణలోనికి నడిపించుకోవాలి, నా దేశాన్ని ప్రభు దగ్గరకు తేవాలి. నేను దేవుని కొరకు అగ్నిలాగా మండాలి. దేవుని వైపు తిరిగాడు శామ్యుయల్ మోరిస్. పరిశుద్ధాత్మను పొందే వరకు ప్రాధేయపడ్డాడు, అడిగాడు, గోజాడాడు, వేడుకున్నాడు. దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. చీకటి ఖండము అని పిలువబడుచున్న ఆఫ్రికా దేశానికి వెళ్ళి సువార్త వెలుగును ప్రసరింపచేశాడు. దేవుని వైపు తిరిగాడు. సోదరుడా, సోదరి, తల్లి తండ్రి, బంగారు భవిష్యత్తు ఉంది నీకు. యవనస్తులారా, నన్ను మించిన దేవుని సేవ మీరు చేస్తారు. బంగారు భవిష్యత్తు ఉన్నది మీకు. దేవుని తట్టు తిరగాలి. ఆయన దగ్గర నుండి వచ్చే ఉత్తరాన్ని తీసుకోవాలి మీరు. నేను అరుగుతుంది, నేను కరుగుతుంది, ఎందుకంటే మీరు వెలిగించబడాలని. మీరు నా తట్టు తిరగండి. శామ్యుయల్ మోరిస్ దేవుని తట్టు తిరిగాడు. సిలువ మీద ఉన్న రెండవ దొంగ కూడా దేవుని తట్టు తిరిగాడు. సోదరుడా, సోదరి, ఆయన వైపు నువ్వు చూస్తావా? నీవు దేవుని సన్నిధికి వస్తూ వాక్యం వింటూ ఇంకా లోబడటం లేదు అని అంటే నీ పద్ధతులు చూసి ప్రభు దుఃఖపడుతున్నాడు. అందుకని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం 19వ వచనంలో, కాబట్టి యెహోవా ఎలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు, నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. సోదరుడా, యవనస్తులారా, బాగా గుర్తుపెట్టుకోనండి. ఇక్కడ మీకు శ్రేష్టమైన వాక్యము దేవుడిస్తున్నాడు. ద బెస్ట్ ఫుడ్ నేను చెప్పగలను.
శ్రేష్టమైన వాక్యము, జీవాహారాన్ని ప్రభువు నీకు ఇస్తున్నాడు. ఈ వాక్యము విని నీవు ఎవరితో మాట్లాడినా, ఎవరితో నువ్వు స్నేహం చేసినా వాళ్ళను ఇటు త్రిప్పాలి నువ్వు. అది ఈ ఫుడ్ క్వాలిటీ. అంతేగాని నీవు వారి తట్టు తిరగకూడదు. శ్రేష్టమైన ఆహారం తిని మరలా ఫూలిష్గా నువ్వు అటు తిరగకూడదు. ఇక అలాగూ పరిశుద్ధాత్ముడు మనకు, మన యవనస్తులకి, యవనరాళ్లకు అలాంటి కాపుదల ఇచ్చునుగాక. ఘనమైన వాటిని ఘనంగా చూడు, నీచమైన వాటిని వదిలించుకో. నీచమైన వాటిని ఘనంగా చూడొద్దు. దేవుడు నీకు ఒక ఉత్తరం పంపిస్తున్నాడు, నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసేదను. మూడో ఉత్తరం ఏంటండి? దీర్ఘాయువు చేత, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, అతనిని తృప్తిపరచెదను. అందరూ మీ కుడి చేయి చెప్పండి, కుడి చేయి పైకి లేపి చెప్పండి. ఏ ఆయువు? ఏ ఆయువు? దీర్ఘాయువు చేత. దీర్ఘాయువు అంటే ఎంత? ఎన్నేళ్ళు? ఎన్ని సంవత్సరాలు? దీర్ఘాయువు అంటే ఎన్ని సంవత్సరాలు? 50, 60, 70, 80, 90, 100, ఇంకా పెంచేదా? 110. ఇప్పుడు దీర్ఘాయువు అంటే ఏంట? 110 సంవత్సరాలు బ్రతకాలన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నేను దిగొచ్చి మీ తలకాయల మీద ముట్టికాయ వేయాలనిపిస్తుంది. కోరుకుంటే తప్ప, సరే అది జరిగినా జరగకపోయినా, కోరుకుంటే తప్ప ముట్టికాయలు వేస్తాను మీకు. కోరుకుంటే తప్పు కాదు కదా. 110 సంవత్సరాలు బ్రతకాలనుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అసలు కోరిక కూడా రావట్లేదండి. దేవుడు ఆమేనని చెప్పాలంటే నువ్వు ఏదన్నా కోరాలిగా. నువ్వు కోరితేనేగా దేవుడు ఆమేనని చెప్పి. అసలు నువ్వు కోరకపోతే ఆమేనని ఎలా చెబుతాడు? ఇక్కడ ఏమంటున్నాడు? దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదనంటే నీ లైఫ్ను కూడా ఎక్స్పాండ్ చేస్తాడు. నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? లేదు, నువ్వు వేసుకునే ట్యాబ్లెట్ చేతిలో ఉంది. నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? లేదు, నువ్వు పొడిపించుకునే ఇంజెక్షన్ చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది నీ ప్రాణం? దేవుని చేతిలో ఉంది. నీ చేతితో ఉండు. నీ చెయ్యి ఇప్పుడు ఎవరి చేతిలో పెడతావు? పెట్టు, ప్రభువు చేతిలో పెట్టు. చెయ్యి పైకి లేపి, ప్రభా నీ చేతిలో పెట్టానని చెప్పు. ఇప్పుడు పాడు, ఆ చెయ్యి అట్లాగే ఉంచు, పాడు మర్యాదగా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుమో. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుమో. ఎవరి చేతిలో పెట్టారు ఇప్పుడు? ఎవరి చేతిలో పెట్టారు? ఎంతసేపు? పాట పాడినంతసేపు. ఎంతసేపు? ఈ ప్రార్థన అయిపోయినంతసేపు. ఎంతసేపు? ఆదివారం. డిఎల్ మూడీ అనే దైవజనుడు, ఎవరైనా డిఎల్ మూడీ అనే దైవజనుడు, అక్కడున్న సహోదరులు ఒక లోక సంబంధమైన ఆట ఆడటానికి ఈయన్ని పిలిచారు. మాతో కలిపి నీ చేయగలుపు ఈ ఆట ఆడదామని పిలిస్తే ఆయన ఏమన్నాడంటే, మీరాడే ఆట ఆడటానికి నాకు చేతులు లేవు అన్నాడు. ఏమన్నాడు? వినాలి. మీరు ఆడే ఆట ఆడటానికి నాకు చేతులు లేవు అన్నాడు.
వాళ్ళు ఏమన్నారంటే, నీకు 2 చేతులు బాగానే ఉండేగా, ఏమైనాయి ఆ చేతుల్ని వాటితో ఆడొచ్చు కదంటే, ఆయన ఏమన్నాడో తెలుసా? ఈ చేతులు నావి కాదు, నా దేవునికి ఇచ్చా. ఆమేన్. ఒక గ్రహింపు ప్రియులారా, ఒక గ్రహింపు. నా చేతులు నా దేవునికి ఇచ్చాను, నా హృదయాన్ని నా దేవునికి ఇచ్చాను, నా జీవితాన్ని నేను దేవునికి ఇచ్చాను, నా జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాను. సోదరుడా, సోదరి, ఈ గ్రహింపు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నీకు దేవుడు దీర్ఘాయువునిస్తాడు. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. ఈ 3వ ఉత్తరం తీసుకో దేవుని దగ్గర నుండి. సోదరుడా, సోదరి, ఎలాంటి పరిస్థితులైనా సరే, ఒకవేళ నువ్వు రాత్రులు నిద్రపోతూ మరణ పడకలో మరణ భయంతో ఉంటున్నావేమో, ఈ దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరచదననే ఉత్తరాన్ని చదువుకో నువ్వు దేవుని దగ్గర. దీర్ఘాయువు. ఏ ఆయువు? ఏ ఆయువు ఇది? అర్ధాయువు కాదు ఇది. ఏ ఆయువు ఇది? చెప్పండి చెప్పండి. ఏ ఆయువు ఇది? ఏ ఆయువు కాదు? అర్ధాయువు కాదు. ఇప్పుడు ప్రక్క వాళ్ళతో చెప్పు, వాళ్ళకి కాస్త నవ్వుతా పలకరిస్తా ప్రేమతో చెప్పు, అది అర్ధాయువు కాదమ్మా, నీది దీర్ఘాయువు అని చెప్పు. చెప్పు, అందరికి చెప్పు, నీది అర్ధాయువు కాదు, దీర్ఘాయువు. ఆమేన్. ఏ ఉత్తరం పంపిస్తున్నాడు ఇప్పుడు సంఘానికి దేవుడు? దీర్ఘాయువు చేత నేను అతనిని తృప్తిపరచెదను. ఈ దీర్ఘాయువు ఇహలోకములో, అలాగే దేవునితో ఉండే దీర్ఘాయువు. ఇవి దేవుడు సంఘానికి లెటర్స్ పంపిస్తున్నాడండి. ఈ లెటర్స్ చదువుకొని బ్రతకాలి కానీ ఆ లోక సంబంధమైన పిచ్చి సాతాను ఉత్తరాలు ఎందుకు చదువుకుంటారు? సాతానుడు పంపే లెటర్ ఏంటంటే, ఈ రోగంతో నువ్వు అయిపోయి, ఈ వచ్చిందిగా రోగం, నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన దాకా కూడా గ్యారంటీ లేదు. వాడు ఉత్తరం అట్ట పెడతా ఉంటాడు, నీకు చెబుతూ ఉంటాడు. అసలు వాడు నీకు ఉత్తరం ఇచ్చి చదువుకోమండవు, ఆడే చదివి వినిపిస్తాడు. ఇక అయిపోయిందంట నా పని, అయిపోయిందంట నా పని. కానీ దేవుని లెటర్ ఏంటి? దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరిచేదాను. ఆమేన్, ఆమేన్. 4వ లెటర్, నా రక్షణ అతనికి చూపించదను. రక్షణ అంటే ప్రియులారా, ప్రొటెక్షన్ అని అర్థము. అనగా లోతు కుటుంబము చెరలో ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని విడిపించటమే రక్షణ. దావీదు మీదకి శత్రువులు వచ్చినప్పుడు ఆ శత్రువుల్ని దావీదు ఓడించాడు, అదే రక్షణ. యెరికో గోడలు చుట్టూ యెహోషువ సైన్యము తిరిగాడు, 7 సార్లు తిరిగారు, గోడలు పడిపోయినాయి. ఆ పట్టణం వీరు స్వాధీనంలోనికి వచ్చింది. అదే దేవుడిచ్చిన రక్షణ. అనగా ఒక్క మారు మనసు పొందటమే రక్షణ కాదు కానీ అన్ని రకాల రక్షణను ప్రభువు నీకు చూపిస్తాడు. ఆమేన్. అన్ని పరిస్థితుల్లో పేతురు, పౌలు, యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు వారికి రక్షణ చూపించాడు. యెహోషాపాతు మీదకి శత్రువులు వచ్చినప్పుడు దేవుడు యెహోషాపాతు సైన్యానికి రక్షణ చూపించాడు.
నా రక్షణ అతనికి చూపించదను. కావున నీకు, నాకు, నీ కుటుంబానికి, మనకు, సేవకు దేవుడు రక్షణను చూపిస్తాడు. ఎన్నో ఉత్తరం ఇది? మొత్తం ఎన్ని ఉత్తరాలు చదివాం చెప్పండి. మొదటి ఉత్తరం పేరేంటి? శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. రెండవ లెటరు అతను విడిపించి అతను గొప్ప చేసేదను. మూడవ లెటరు దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరిచేదను. నాలుగో లెటరు నా రక్షణ అతనికి చూపించేదను. ఈ 4 ఉత్తరాలు ఎవరి దగ్గర నుండి వస్తున్నాయి? దేవుని దగ్గర నుండి వస్తున్నాయి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ప్రభువు రాసిన ఉత్తరాలు, ప్రభువు మనకు పంపే ఉత్తరాలు చదువుకొని మనం బ్రతకాలి. అంతేగాని సాతానుడు మీ చెవుల్లో ఊదుతూ ఉంటాడే, మాట్లాడుతూ ఉంటాడే, ఆ ఉత్తరాలు చదువుకోబోకండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మనం అందరం ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, ప్రభువా మీరు మాకిచ్చే ఉత్తరాలు ఎంత గొప్పవిగా ఉన్నాయి ప్రభువా. 4 దిక్కుల మాకు ఆశీర్వాదకరముగా ఉన్నాయి ఆ 4 ఉత్తరాలు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు అని ప్రభుతో చెబుతావా? అందరము ప్రభువుని స్తుతించుకుందాం. ప్రభువా మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. ఈ ఉత్తరాలు నేను చదువుకొని ఆత్మీయంగా బలపడాలి ప్రభువా. అంతేగాని ఏ విషయంలో అదరకూడదు, బెదరకూడదు ప్రభువా. మీ కృపలో బలపరచండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? శోధనలు ఎన్ని వచ్చినా, శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, యేసయ్య తోడుండగా, యేసయ్య తోడుండగా, భయమేలని ఇంకా భయమేలనా, భయపడకు భయపడకు, చేయి విడువడు, భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువడు. శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, యేసయ్య తోడుండగా, భయమేలని కిల్లలో, యేసయ్య తోడుండగా, భయమేలని కిల్లలో, భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువడు, భయపడకు భయపడకు. ప్రభువా నీవు పంపించే ఉత్తరాలు నేను చదువుకోవాలి నాయన. మీరిచ్చే ఉత్తరాలు చదువుకొని నేను జీవించాలి. మీ కొరకు ధైర్యముగా నేను నిలబడాలి ప్రభువా. ప్రభువా మీ వైపు నేను తిరగాలి. శామ్యుయల్ మోరిస్ వలె, డిఎల్ మూడీ వలె. ఓ ప్రభువా మీకు అంకితమైపోయి మేము బ్రతకాలి ప్రభువా. నాయన మా జీవితాన్ని మీకు అంకితం చేసుకోవాలి నాయన. అట్టి వారిగా మమ్మలను చేయండి అని ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ ప్రియులను మీరు దర్శించండి. ఇక్కడున్న యవనస్తులు వాళ్ళను దర్శించండి ప్రభువా. ఎవ్వరు కూడా నష్టపోకూడదు
ప్రతి ఒక్కరూ ప్రయోజకులుగా మారాలి. దేవుని ఆత్మ వారిలో పని చేయాలి ప్రభువా. ఈ మెసేజ్ విన్న యవనస్తుల్లో ఎవరు తప్పిపోవటానికి వీల్లేదు. ఎవరు తప్పిపోవటానికి వీల్లేదు. ఈ వాక్యము వారి హృదయాల్ని ఆకర్షించి దేవుని వైపు త్రిప్పులాగున చేయండి ప్రభువా. మీ ఆత్మ కార్యములు మా మధ్య జరిగించండి. మీ కృపలో మమ్ములను లేవనెత్తి బలపరచబడి వీరిని వీరి కుటుంబాలను దర్శించి దేవుని కొరకు నిలబడే జనాంగముగా, ఒక సైన్యముగా చేయండి. మీ సన్నిధి, మీ సమాధానం ఒక్కొక్కరితో ఉంచు. మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.